ఐదవ రోజు మరియమ్మ మనందరి తల్లి. యేసుక్రీస్తు మరణించడానికి ముందు ఇచ్చిన చివరి బహుమతులలో ఒకటి దివ్య సప్రసాదము అయితే రెండవది మరియ తల్లి. కలవరిగిరిలో యేసు తన తల్లిని మరియు పునీత యోహాను గారిని చూసి, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో మీ తల్లి అని చెప్పి ఉన్నారు. ఆ క్షణము నుండి పునీత యోహాను గారు మరియమ్మను తన ఇంటికి తీసుకువెళ్ళారు. శ్రీసభ సిద్ధాంతం ప్రకారం మరియమ్మ పరలోకము నుండి తన ఆధ్యాత్మిక మాతృత్వాన్ని కొనసాగిస్తూ ఉంది. ఆమె మనకు మధ్యస్థం వహిస్తూ ఉంది, మార్గనిర్దేశం చేస్తూ ఉంది, మన రక్షణకై సహరక్షకురాలిగా ప్రార్థిస్తూ ఉంది. ఆమె శ్రీసభకు తల్లి, మన ఆలన పాలన చూసే వ్యక్తిగత తల్లి కూడా. మన రోజువారి జీవితంలో ఆనందాల్లో కష్టాలలో పునీత యోహాను గారి లాగున మరియమ్మను మన ఇంటికి ఆహ్వానిద్దాం. ప్రార్థన. మరియమ్మ, మా అందరి తల్లి, ఈరోజు మాకు తోడుగా ఉండండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.